ఎవరికి టీ-షర్ట్? కావలసిన వాళ్ళకి ఒకళ్ళకి ఇవ్వాలి. కావలసిన వాళ్ళు అంటే నేనేగా. నన్ను సర్ప్రైజ్ చేయడానికే చెప్పట్లేదనుకుంటా. ఇదెలా ఉంది? మ్మ్హ. ఇదెలా ఉంది? ఇది బాగుంది. సూపర్ సెలెక్షన్. చాలా బాగుంది. నాకు చాలా బాగుంటుంది. ఇది ప్యాక్ చేయండి. బాయ్. బాయ్. సీత, ఎప్పుడు ఏదో ఒకటి కార్లో మర్చిపోవడం నీకు అలవాటు. ఓ, ఈ ప్యాక్. ఓ సారీ సాకేత్. గుర్తు చేయటం మంచిదైంది. ఇప్పుడు ఏం చేస్తుంది? థ్యాంక్స్ సాకేత్, బాగా గుర్తు చేశారు. బాయ్. బాయ్. కావాల్సిన వాళ్ళకి ఒకళ్ళకి ఇవ్వాలి. లోపల దాన్ని కట్టుకోబోయేవాడిని చూసాకైనా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చుగా. తిండికి మొహం వచ్చినట్టు తీర్థ ప్రసాదాల కోసం తిష్ట వేస్తావా? సిగ్గుసరం అనేవి లేవా? ఏ అబ్బాయి, ఏం చేస్తున్నావు? ఏంటి సీత గారు, మీరు అలా భయపెడితే ఎలా? మా అమ్మ అంటే అంత భయం ఏర్పడిందా? అష్టోత్తరం, శతనామం, సహస్రనామం ఒకేసారి చదివిస్తే నేనే కాదు ఎవరైనా భయపడతారు. భయమే కాదు, నువ్వు చాలా ఫీల్ అయ్యావు కదూ. నో, భయం వరకు ఓకే. రఘురామ్ దగ్గర ఫీలింగ్సే గాని ఫీల్ అవడాలుండవు. రాత్రి నీ మొహం చూస్తేనే తెలిసింది నువ్వెంత ఫీల్ అయ్యావో. అందుకేగా నేను ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. లేదు సీత గారు, ట్రాఫిక్ సౌండ్లో వినబడలేదు. ఆగిన వెంటనే మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేశాను. కానీ మా అమ్మ మళ్ళీ మంత్రి పుష్పం చదివింది కదూ. సారీ రఘురామ్, అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను. వెరీ వెరీ సారీ. నేను అడిగాను కదా అని సాయం చేయడానికి వచ్చి అనవసరంగా మాటలు పడ్డావు. పర్వాలేదు సీత గారు, మీకోసం తిట్లే కాదు దెబ్బలు తిన్నా ఫీల్ అవును. వదిలేండి. రఘురామ్, నా మీద ఉన్న అభిమానానికి చాలా థ్యాంక్స్. ఇదిగో. ఏంటండి ఇవి? ఇది స్వీటు, ఇది గిఫ్ట్. దేనికి? ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాను. తీసుకో రఘురామ్. థ్యాంక్స్ అండి. నో థ్యాంక్స్, నో సారీస్.
చాలా మంచి బొమ్మ టయానికి తీసుకొచ్చిచ్చావు, కానీ అనవసరంగా. అన్నది ఎవరండి? మీ అమ్మగారే కదా. ఆ మాత్రం అనకపోతే మీ అమ్మగారు ఎలా అవుతారు? మీలాగే వారు. ఛా, నువ్వు మారువు. కాసేపు కూడా ఆ నోరుని కంట్రోల్లో పెట్టుకోలేవా? ఇవి సీతకి. ఈ రోజు చాలా బాగుంది కదా. హలో, మల్లెపూలు పెట్టుకోలేదే? సాకేత్, ఆ, మల్లెపూలు ఏమిట్రా? ఆ. గ్రానీ, అది ఫోన్ నీకొచ్చిందా? ఎవరికి చేసావు? ఆ, అది ఏదో ఆలోచనలో చేశాను గ్రానీ. వీడు మల్లెపూలు పెట్టుకోలేదు ఏమిటి అని ధైర్యంగా అడగగలిగేది సీతనొక్కదాన్నే. ఈ మల్లెపూల కథ ఏంటో చూస్తాను. కన్నా, ఏమిటి అంత బిజీనా? ఆ, అదేం లేదు గ్రానీ. గ్రానీ, నువ్వేంటి ఆఫీస్కి వచ్చావు? నీకు లంచ్ తీసుకొచ్చానురా. అదేంటి గ్రానీ, నువ్వు తీసుకురావడం ఏంటి? సీత, నువ్వు ఇలా వచ్చావేంటి? అమ్మమ్మ గారే రమ్మని ఫోన్ చేశారు. మీ ఇద్దరికి దగ్గరుండి భోజనం వడ్డిద్దామని వచ్చానురా. ఎందుకు గ్రానీ నీకు ఈ శ్రమంతా? నా మనవడికి దగ్గరుండి భోజనం వడ్డించడంలో శ్రమే ఉందిరా. 2 రోజులు నా కోసం దిగులు పడి అన్న నీళ్లు మానేసావు కదా, అందుకే నేను దగ్గరుండి తినిపిద్దామని వచ్చానురా. చూడు, 2 రోజులు ఎలా చిక్కిపోయావో. మొహం చూడు ఎలా పీక్కిపోయిందో. ఏమిటి సీత అలా మొహం చూస్తూ నిలబడిపోయావు? రారా వడ్డించు. రానన్నా, రా భోంచేద్దు గాని. రానన్నా. నాకు తెలిసి వీడు తోట నుంచి నేను తెప్పించిన మల్లెపూలు నాకు తెలియకుండా దీనికి పంపించుంటాడు. ఇదేమో అవి పెట్టుకోలేదు, అందుకే తెగిదైపోతున్నాడు.
పుట్టించుకో. వాడు పప్పు అంతగా ఇష్టపడ్డు. ఆ ఫ్రై కర్రీ వెయ్యి. ఇలా ఇవ్వు. నువ్వు కూడా తిను సీత. తిను కన్నా. నేను తింటానులే గ్రాని. ఈ ఎగ్జిబిషన్ చూపించడానికే కదా నన్ను పిలుచుకొచ్చింది. ప్రేమగా తినిపించడానికి ఆవిడ స్వయంగా వస్తే నేను తింటాలే అంటారేంటి? ఆవిడ్ని తృప్తిగా తినిపించనివ్వండి. తిను కన్నా, తిను. కన్నా తిను కన్నా. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ఉంచెనే కలే కాదు నీ వల్లనే భరించలేని తీపి బాధలే నువ్వేలేని నేను నేనుగా లేనే లేనుగా లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జల్లంటూ వాన చెనుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా అరే సీత, కింద పడ్డ పువ్వు మళ్ళీ తల్లో పెట్టుకుంటావా? తప్పు కదూ. అయినా ఆ పువ్వు మీద నీకంత ప్రేమేంటి? మీ పెరట్లో పూసిందా? నీకెవరైనా ఇచ్చారా? అవును సీత, నీకు మల్లెపూలు ఇష్టం కదా, గులాబీ పెట్టుకున్నావే? కన్నా, నువ్వు మల్లెపూలు పంపిస్తే అది గులాబీ పెట్టుకొచ్చింది ఏమిటి కన్నా? దానికి అంత నిర్లక్ష్యం ఏమిటి? ఏమ్మా అంత తొందరగా తినేసావే? నాకు డ్యూటీకి టైం అవుతుంది అమ్మమ్మ గారు. మానేసేయి. ఉద్యోగానికి ఎందుకంత ఆరాటం?
మరీ నాజుగ్గా ఉన్నావు. కాస్త కడుపు నిండా తింటా నేర్చుకో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, ఇంకొకళ్ళ దిష్టి కూడా. నా దిష్టి తగిలిందనేగా అలా తిప్పింది. అమ్మ దీన్ని పట్టుకో. నీళ్ళు తాగు నాన్న. గ్రానీ, నీకు గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను. ఏమిటి కన్నా? మనం ఈ మంత్ 27th, 28th హెల్త్ మినిస్టర్తో కాన్ఫరెన్స్కి హైదరాబాద్ వెళ్ళాలి. ఓ అలాగా, సరే వెళదాం. చాలా టైం ఉందిగా. పద సీత, మనం వెళదాం. వెళ్ళొస్తాం నాన్న. సీత, నేను తీసుకెళ్తానులే. సీత గారు ఎన్నోసార్లు తిట్టారు, కానీ మీ మీద అభిమానం వాటిని పట్టించుకోనీలేదు. మీ అమ్మగారు ఫైర్ అయ్యారు. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే. కానీ మీరు ఫీల్ అయ్యి ఇలా స్వీటు గిఫ్ట్గా ఈ టీషర్ట్ ఇవ్వడం చాలా 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 ఆనందంగా ఉంది. గుండెలో చెరావుగా ఉచ్ఛ్వాసలాగా మనకే నిశ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నవ్వలా ఉన్నావేళ నిన్నలోనే నిండిపోకలా నిజల్లోకి రా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకు వైకలే చూపే మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చి ఏం చెయ్య